brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్లతో కలిసి రాయ్పూడి దగ్గర భవన సముదాయాలు పరిశీలించారు. గత ప్రభుత్వం అమరావతి పనులు నిలిపివేసింది అన్నారు. ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచామని చెప్పారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అమరావతికి ప్రజల సొమ్ము రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు నారాయణ. ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. మొత్తం మీద బంగాళాలన్నీ తీసుకుంటే 186. ఈ 156 బంగాళాలకు టెండర్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క హైకోర్టు వచ్చి 16.85 లక్షల చదరపడుగులు, అసెంబ్లీ వచ్చి 11.67 లక్షల చదరపడుగులు. హైకోర్టు 7 అంతస్తులు, అసెంబ్లీ వచ్చి 250 మీటర్ల హైటు. ఎందుకంటే అసెంబ్లీ అనేది 365 రోజులు ఉండదు. అసెంబ్లీ జరగనప్పుడు యాక్చువల్గా ప్రజలు ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్ పైకి పోయి పైనుంచి సిటీ మొత్తం చూడవచ్చు. అలా యాక్చువల్గా నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. ఒకటి వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హట్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం.